తండేల్ నాగ చైతన్య కొత్త తెలుగు సినిమా తమిళ హిందీలో కూడా రిలీజ్ అయింది నిన్న శుక్రవారం ఫిబ్రవరి 7న నిన్న చూడడం జరిగింది. తండేల్ వచ్చేసి అంటే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్న సంక్రాంతి సినిమాల తర్వాత మంచి సినిమాలు ఏమి రాలేదు. ఇది సంక్రాంతికి రావాల్సింది, బట్ కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 7కి వచ్చింది. ఫాలో అయ్యాను. ట్రైలరు పాటలు 2 పాటలు బాగా హిట్ అయ్యాయి, ప్రమోషన్స్ బాగా చేశారు. సో కథ మొత్తం తెలుసు, ట్రైలర్లో కథ మొత్తం చెప్పేశారు. సో ఇంకా బట్ ప్రమోషన్స్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా ఎక్సైటెడ్గా ఉండి చూస్తే సినిమా స్టార్టింగ్లోనే సింపుల్గా స్టార్ట్ చేసేసారు. అంటే ఇది అందరికీ తెలుసు, చాలామంది తెలిసే ఉంటుంది. ఇది నిజంగా జరిగిన కథని బేస్ చేసుకొని తీశారు సినిమాని. శ్రీకాకుళంలో మన జాలర్లు గుజరాత్లో వెళ్ళి పనిచేయడం, వాళ్ళు పాకిస్తాన్కి పట్టుబడ్డం వాటర్స్లో, వాళ్ళని తిరిగి ఇండియాకి తీసుకురావడం అనేది కథ. బేసిక్ ప్లాట్ లైన్ ఇది. సినిమా కూడా అదే, బట్ మేజర్గా లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. స్టార్టింగ్లో ఒక అరగంట పాటు మనకు సాయి పల్లవి అండ్ నాగ చైతన్య లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీకాకుళము, వాళ్ళు ఉండే ఊరు, వాళ్ళు చేసే వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్, ఇవన్నీ మనకు అరగంట పాటు మంచిగా ఆ పాటతో హైలస్ పాటతో ప్లస్ శివుని సాంగ్ 2 పాటలతో ఒక 2 ఫైట్లతో ఫస్ట్ అరగంట పాటు మనం ఇన్వాల్వ్ అయిపోయాం. నేనైతే ఇన్వాల్వ్ అయిపోయాను. మొత్తం అర్థమైపోతుంది. అంటే ఎవరైతే ఫస్ట్ టైం అంటే ఏమీ తెలియకుండా సినిమా చూస్తారో వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అదంతా. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చూసిన వాళ్ళకు కూడా ఒక అరగంట పాటు చూసేసరికి సినిమా క్లియర్గా అర్థమైపోతుంది. ఓహో ఇది సినిమా కథ అనేసి. అక్కడ అంత హ్యాపీగా వెళ్ళిపోయినాక అక్కడ ఒక హీరోయిన్ మధ్యన చిన్న క్లాష్, అది ఒక అరగంట పాటు లాగారు సినిమాలు. అంటే ఆ క్లాష్ మేజర్ ఈవెంట్ సినిమాకు. హీరోయిన్కి లవ్ స్టోరీకి మేజర్ క్లాష్ పెట్టుకున్నారు. అక్కడ మనకి ఈ బుజ్జి తల్లి ఏదైతే బాగా పాపులర్ అయిందో, నాకు కూడా ఇష్టం ఆ పాట, ఆ వైలిన్ మ్యూజిక్, ఆ బుజ్జి తల్లి పాట, అది పెట్టుకొని ఒక ½ అన్ అవర్ పాటు మంచిగా తీసుకెళ్ళి ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చారు. ఇంక ఇంటర్వెల్ బ్యాంక్ మనకు తెలిసిందే, హీరో పాకిస్తాన్ పట్టుబడ్డం అనేది అది తెలుసు అందరికీ, అది చూపించారు. సో ప్లెజెంట్గా వెళ్ళింది. గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్ నీట్గా వెళ్ళింది, బాగానే ఉంది. అంటే నేనంటే అన్నీ ఫాలో అవుతాను కాబట్టి నాకు అన్నీ తెలుసు ముందే, స్టోరీ గీరీ అన్నీ. బట్ ఎవరైతే ఏమీ తెలియకుండా చూస్తారో వాళ్ళకు కూడా నీట్గా మంచిగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. మరి ఎక్కువ హై ఇవ్వదు, అబ్బా సూపర్ ఉంది, అబ్బా అద్భుతం అన్నికి లేదు, కానీ ఒక మంచి సినిమా, మంచి కథ వింటున్నట్టే, కథ చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. మొదటి గంట 10 నిమిషాల్లో ఒక 3 పాటలు 2 ఫైట్లతో వెళ్ళింది. ఎస్పెషల్లీ శ్రీకాకుళం స్లాంగ్, సాయి పల్లవి కానీ నాగ చైతన్యం కానీ వాళ్ళు పలకడం, ఆ శ్రీకాకుళం స్లాంగ్ చాలా కష్టం స్లాంగ్ అది. అట్లాంటిది బాగానే పలికిచ్చారు ఇద్దరు. తెలుగు మాట్లాడమే కష్టం సాయి పల్లవికి, అలాంటిది ఫిదాతో మన తెలంగాణ స్లాంగ్ని, ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ని, అసలు ఒకప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ని కామెడీకి ఉపయోగించేవాళ్ళు, తెలంగాణ స్లాంగ్ని కూడా అంతే విలన్స్కి కమెడియన్స్కి పెట్టేవాళ్ళు. ఈ తర్వాత రాయలసీమ స్లాంగ్ అంటే ఇంకా పక్కా ఫ్యాక్షన్ విలన్స్కి పెట్టేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఈ స్లాంగ్ని బేస్ చేసుకునే ఇప్పుడు పుష్ప 2 రాయలసీమ స్లాంగ్తో, ఫిదా తెలంగాణ స్లాంగ్తో, ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్తో, ఇది ఇలా స్లాంగ్తోనే సినిమాలు హిట్ అవుతున్నాయి మెయిన్గా. అది మంచి విషయం అసలు ఇది. స్లాంగ్స్ పైన కూడా నాగచైతన్య కూడా మంచి డైలాగ్ పడింది ఈ సినిమాలో, బాగానే ఉంది, నీట్గానే వెళ్ళింది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా సినిమా మొత్తం పాకిస్తాన్ జైల్లో, హీరో అక్కడ, హీరోయిన్ ఇక్కడ, ఆ విరహ వేదన అవి ఇవి అలా నడుపుకుంటూ వెళ్ళారు. ఇంకా పాకిస్తాన్ అన్నాక మన వాళ్ళు పెట్టుకుంటారు కదా, అంటే ఎక్కువ చూపించలేదు పాకిస్తాన్లో జైల్లో. మామూలుగా ఇంతకుముందు పాత సినిమాలో మనం చూస్తాం, ఇంకా ఖైదీలు దొరికితే వాళ్ళని చిత్రహింసలు పెట్టడము అవి ఇవి ఉంటాయి, కానీ అవి ఏమి లేవు ఈ సినిమాలో. వాళ్ళు హ్యాపీగా ఉంటారు జైల్లో. పాకిస్తాన్ కూడా మంచోళ్ళుగానే చూపించారు. ఏమంటే వేరే ఖైదీలతో గొడవలు ఇలాంటివి పెట్టుకొని కొద్దిగా దేశభక్తికి సంబంధించి కొంచెం సీన్లు రాసుకొని అలా పెట్టుకున్నారు. ఒక్క సీన్ నచ్చింది నాకు ఆ పాకిస్తాన్ జైల్లో. ఒక జెండా మీద ఒక ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్లో చిన్న హై ఇచ్చింది నాకు. అబ్బా కొంచెం అంతవరకు లేని హై ఒక్కసారిగా వచ్చింది అక్కడ. ఇక అంతే, ఇక్కడ హీరో కోసం పోరాడము, ఇంకా హీరోని వెనక్కి తీసుకురావడం అనేది ఇంకా క్లైమాక్స్లో కూడా తండేల్ అంటే ఏంటి అనేది ఒక డైలాగ్ పడింది. అది అక్కడ కూడా చిన్న హై ఇచ్చింది. మొత్తం మీద సినిమాలో నాకు 2 చోట్ల లిటిల్ హై అనిపించింది. ఈ 2 సీన్లే, ఒకటి జెండా సీను, ఒకటి తండేల్ అంటే అది తెలుగు పదమే అంట, శ్రీకాకుళంలో వాడతారు. తండేల్ అంటే చెప్తారు, మనకు ట్రైలర్లో కూడా చెప్పారు, సినిమాలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. తండేల్ అంటే ఒక నాయకుడు అన్నట్టు, నాయకుడిని తండేల్ అంటారు శ్రీకాకుళం స్లాంగ్లో చూపించారు. అంతే, సినిమా సింపుల్గా అయిపోయింది, బాగానే ఉంది. ఓకే మరి నేనైతే కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు సినిమా. ఎందుకంటే టూ మచ్ ప్రమోషన్స్లో చాలా ఎక్కువ ఊదర కొట్టేశారు. అంత చెప్పకుండా ఉండింటే బాగుండు అనిపించింది నాకు. కొంచెం మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టింటే బాగుండు. సో ఎవరైతే బ్లాంక్ ఎక్స్పెక్టేషన్స్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చూస్తే ఇంకా బాగా నచ్చవచ్చు. నాకు ఓకే అనిపించింది సినిమా.
నాకు రెండు చోట్ల చిన్న హై వచ్చింది. ఓవరాల్గా సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, అబ్బా ఇదేంటి ఇలా ఉంది అని కూడా అనిపించలేదు. ఇది 2019లో జరిగినట్టు చూపించారు. నిజంగా జరిగింది అప్పుడే 2017, 2019 ఆ కాలంలోనూ వాళ్ళు అక్కడ జైల్లో ఉండి వచ్చారు. వాళ్ళు నిజంగా ఉన్న వాళ్ళతో కూడా ఇంటర్వ్యూలు చేయించారు, వాళ్ళు కూడా చూశాను నేను ప్రమోషన్స్లో. సో బాగానే ఉంది, డీసెంట్ అటెంప్ట్, గుడ్. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, అది నా తప్పే. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంత బడ్జెట్ కూడా ఎందుకు అంత చెప్తున్నారో అర్థం కావట్లేదు. 100 కోట్లు అంటున్నారు, అంత కనపడలేదు నాకు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఎపిసోడ్కి 18 కోట్లు పెట్టామన్నారు ఆ స్టార్ము ఎపిసోడ్కి, బట్ అదే అంత కనపడలేదు. బడ్జెట్ ఎందుకు అంత అయిందో నాకు అర్థం కావట్లేదు. సరే అవన్నీ పక్కన పెడితే డీసెంట్ ఫోటోగ్రఫీ, మంచి మ్యూజిక్, పాటలు మెయిన్, ఎస్పెషల్లీ 2 బయట విన్నప్పుడు నాకు బాగా నచ్చే పాటలు, సినిమాలో చూస్తున్నప్పుడు నాకు ఎందుకు అంత అనిపించలేదు పాటలు. మరి విని విసుగొచ్చిందా, లేకపోతే సినిమాలో ఫుల్ సాంగ్ వేయకుండా కొంచెం వేసినందుక ఆ మెయిన్ 2 పాటలు బుజ్జితల్లి అండ్ హైలెస్ అవి కొంచెమే వేశారు, మధ్యన మాటలు పెట్టి సీన్లు పెట్టారు, అందుకు అనిపించిందో తెలియదు. ఆ శివుడి సాంగ్లో డ్యాన్స్ ఏదో ట్రై చేశారు, అవసరం లేదు. ఇంకా ఫైట్స్ అంతే. ఇంకా యాక్టింగ్ వైజ్ మామూలుగా సాయి పల్లవి ఇంకా ఏడుస్తూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. నాగ చైతన్య కూడా ఓకే బాగానే ఉన్నాడు, సెట్ అయ్యాడు, సరిపోయాడు క్యారెక్టర్కి. చాలామంది ఉన్నారు యాక్టర్లు, కానీ ఎవరికి క్యారెక్టర్స్ లేవు, ఎక్కువ కనపడతారు కానీ వినపడరు. ఎస్పెషల్లీ హర్ష చంద్రుడు చాలా చోట్ల కనపడ్డాడు, డైలాగ్స్ లేవు. ఇంకా చాలామంది చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, డైలాగ్స్ ఏం పడలేదు వాళ్ళకి. కొంతమంది తమిళ యాక్టర్లను పెట్టారు బేబీ పాన్ ఇండియా అపీల్ కోసం, అనవసరం అనిపించింది. వాళ్ళ బదులు శ్రీకాకుళం వాళ్ళనే మా తెలుగు వాళ్ళని పెట్టింటే బాగుండు. ఆ తమిళ వాళ్ళని పెట్టి వాళ్ళకి శ్రీకాకుళం స్లాంగ్ డబ్బింగ్ చెప్పించి అవసరం లేదనిపించింది. ఇట్స్ ఓకే చూడొచ్చు ఒకసారి. నా రేటింగ్ వచ్చేసి ఓకే, గుడ్ అటెంప్ట్, 3/5 వాచబుల్, 1 టైం వాచబుల్. బోరు కొట్టదు, అలాగని అబ్బా సూపర్ అని కూడా అనిపించదు, చూడొచ్చు. ఓకే, మంచి సినిమా అనిపిస్తుంది. నాగ చైతన్య, సాయి పల్లవి కోసం ఒకసారి చూసేయచ్చు. మన తండేల్ అంతే, ఇంకేముంది చూసేయండి. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు మనకి థియేటర్స్లో ఈ వారం. ఓకే, బాయ్.